హలో గైస్, గుడ్ ఈవినింగ్. ఈరోజు లీవ్ పెట్టి ఇంటి దగ్గరే ఉన్నా, కొంచెం వర్క్ ఉండే. ఈరోజు ఈవినింగ్ షెడ్ దగ్గర వర్క్ నడుస్తుంది, మట్టి అవన్నీ చేపిస్తున్నారు మన వాళ్ళు. అయితే మనకు వర్క్ స్టార్ట్ అవ్వడానికి మేబీ 1 or 2 days టైం పడుతుంది. అండ్ వీఆర్ సర్చింగ్ ఫర్ ఎ ఫిట్టర్ అండ్ వెల్డర్ కోసం చూస్తున్నాం, కాబట్టి దానికోసం లేట్ అవుతుంది. అండ్ ప్రజెంట్ అయితే ఇప్పుడు బాగా పిలిచాడు, లైక్ కైండ్ ఆఫ్ ఎ మీటింగ్, చిన్న మీటింగ్. ఈ మీటింగ్ అయ్యాక ఏంటి మాట్లాడడం ఏంటి అనేది, ఏదన్నా షేరబుల్ థాట్స్ ఏమైనా ఉంటే ఐ విల్ షేర్. మోస్ట్లీ మ్యాన్ పవర్ గురించే ఉంటుంది. సో యా, మీటింగ్ అయ్యాక మళ్ళీ కలుస్తాం. సో కొంచెం ఎర్లీగా వచ్చా, వెయిటింగ్ ఫర్ అదర్స్. చిన్న మీట్ అయ్యాక అదర్ వర్క్స్ ఆల్సో. నీ బాధ ఏంది? దయ్యం చూడాలి. కాదురా, దయ్యం చూడాలని ఉందంట. ఇంకేమైనా ఉందా? Abandoned places nearby is నాకు ఫస్ట్ ప్యాంట్ చోస్ నా పేరు అంటే నెక్స్ట్ బాత్రూమ్ లో ఒక ప్యాంట్. కాదు గైస్, మా ఆదిత్యవి చిన్నప్పటి కొన్ని వీడియోస్ ఉన్నాయి స్విమ్మింగ్. చూసి కమెంట్స్ చెప్పండి ఎలా ఉందో. 2 minutes ఏది? అదే కూల్ నాకేవి వాటర్ ఏవి? అది డాడీది, అది వెయిట్ చెక్ చేసుకుని చాలా రోజులైంది. సో లెట్స్ వెయిట్. సో నందు ఎంతరా? మై గాడ్ 80. నైస్. నెక్స్ట్ ఎవరు? సో నెక్స్ట్ ఆదిత్య 37. నువ్వు 2 kgs పెరిగినా 18. నువ్వు చూసుకో. వావ్, 73. 71కి వచ్చిండే, కొంచెం పెరిగిన. జిమ్ పోతలేదు కదా. సో అరే ఒకసారి చూడరా. అరే వీడియో లేవు, ఆ ఫోన్లు అన్ని పక్కన పెట్టు. ఇంకా అయిపోయినా? అరే అరే ఇవి ఒక 2-3 కేజీలు మెయింటైన్ చేస్తున్నారు నువ్వు. అరే హెడ్ స్ట్రైట్ పెట్టు. వావ్, స్ట్రైట్ కదలదు. సెంచరీ దాటేసిండు మన. యాక్చువల్గా డైట్ ఫాలో అవుతుంది వెయిట్ గెయిన్కి ఏమో. నాకు మన వేయింగ్ మిషన్ లారీ వేయింగ్ మిషన్, లారీ ఓవర్లోడ్ చేసిన తర్వాత వే చేసి ఆ కంపెనీలో దాన్ని నిలబడ్డ మన దగ్గర చూపిస్తుంది బరాబర్. అది 1-2 kgs కొంచెం అడిగి చూపిస్తాయి. ఓ మై గాడ్, 2.5 hours పట్టింది మీటింగ్కి. సో 2.5 hours మీటింగ్ తర్వాత చెప్పు, మళ్ళీ చెప్పు. హాయ్ గాయ్స్ అని చెప్పు. యా, 2.5 hours మీటింగ్ అయింది. ఇప్పుడు అర్జెంటుగా మళ్ళీ నేను లింగంపల్లి వెళ్ళి రావాలి. ఇక్కడ నేను అమీర్పూర్ వెళ్తున్నా లింగంపల్లి నుంచి. సో మచ్ ట్రాఫిక్. థ్యాంక్ గాడ్ ఇక్కడ ఇంతకుముందు అయితే మొత్తం గుంతలు రోడ్లు ఉండేవి, మట్టి రోడ్లు. ప్రస్తుతానికి అయితే మచ్ బెటర్, లైక్ రోడ్లు వేసారు, బట్ స్టిల్ అక్కడక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్స్, ఇంకా కొంచెం రోడ్డు పెండింగ్ ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి. వాటి వల్లనే ఇంత ట్రాఫిక్ జామ్ అవుతుంది. టూ మచ్ వర్క్ ఉంది, టూ మచ్ ట్రాఫిక్. అప్పుడు కొంచెం ఫ్రీగా ఉంది. సో టైం 11-12 అవుతుంది. ఇప్పుడే తెలిసింది ఏంటంటే క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్కి
సర్జరీ అయిందని. సో హాస్పిటల్కి వచ్చాం, నేను ఫ్రెండ్. ఇక్కడ హాస్పిటల్ చూసేసుకొని ఇక్కడ నుంచి విల్ గో బ్యాక్. చలో, గుడ్ నైట్ ఫర్ ది డే.